సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇప్పుడు రెంట్‌కి తీసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పై రూ. 20,000 డిస్కౌంట్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇక మీదట రెంటల్ పర్పస్ కూడా అందిస్తామని అయితే చెప్తున్నారన్నమాట. సో వాస్తవానికి సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రూ. 1,88,000 ప్రైస్ కి అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఓవర్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సుజుకి కంపెనీ వాళ్ళు వేరే ఒక బిజినెస్ ప్లాన్ అయితే ఆలోచించారనమాట. వీళ్ళు రాయల్ బ్రదర్స్ రెంటల్స్ అనే ఒక ప్లాట్ఫామ్ తో వీళ్ళు ఇంటిగ్రేట్ అయ్యి వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రెంటల్ కి అయితే అందిస్తున్నారు అనమాట. కావాలంటే మినిమం ఒక రోజుకి కావాలంటే రెంటల్ తీసుకోవచ్చు, లేదంటే మీకు అప్ టు 1 year పాటు కూడా వీళ్ళ ప్లాన్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. సో కస్టమర్స్ కి తగ్గ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా డెలివరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టుగానే కస్టమర్స్ కూడా స్పెసిఫిక్ గా 1 day కో లేకపోతే 2 days కో లేకపోతే 1 week కో దానికి తగ్గట్టుగా ప్లాన్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు వెబ్సైట్స్ లో ఎక్కడ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే లేవు. సో వీళ్ళ డైలీ ప్లాన్స్ కావాలండి, ఇయర్లీ ప్లాన్స్ కి ఎంత మనీ అని చెప్పి కుదిరితే దీని గురించి డెడికేటెడ్ వీడియోని మన ఈవీ కొరాడు ఛానల్ లేదా ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 95 కిలోమీటర్ రేంజ్ అయితే అందిస్తున్నారు. 71 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ లేదా మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ XEV9 సీనియర్లెక్స్ ఎడిషన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. మూవింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు ఇన్ కార్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తూ XEV9లో కొత్త వెర్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహేంద్ర కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ ఎడిషన్ అయితే మార్కెట్లో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మనకి ఇన్సైడ్ క్యాబిన్ లో సినిమా స్టైల్ డిస్ప్లే స్క్రీన్స్ లభిస్తాయి, ప్రీమియం సౌండ్ సిస్టమ్ లభిస్తుంది, లాంచ్ స్టైల్ సీటింగ్ వంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కార్లో అయితే లభిస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో 500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీస్ మార్చి 10వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ధర ₹29,35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెక్స్ట్ అయితే గ్రీన్ సెల్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు పుడిచ్చేరిలో 75 ఎలక్ట్రిక్ బస్సెస్ ని అయితే డిప్లాయ్ చేశారన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ బస్సెస్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సాధారణంగా వాడే డీజిల్ బస్సెస్ కొంచెం కాలుష్యాన్ని అయితే మనకి ఎన్విరాన్మెంట్ లో విడుదల చేస్తాయి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది PPP మోడల్లో అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ప్రజలకైతే అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా పొల్యూషన్ లేకుండా అయితే ఎవరైనా ప్రయాణిద్దాం అనుకుంటే ఎలక్ట్రిక్ బస్సెస్ మంచి ప్రయాణం కింద అయితే మారుతుంది అనమాట. ఇక నెక్స్ట్ లేదా ఓల్వో కంపెనీ వాళ్ళు తమ ఈవీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్నమాట. ఓల్వో కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. 2030 సంవత్సరం కల్లా తమ కంపెనీ నుంచి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తయారు చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు కాస్త మాటని వెనక్కి తీసుకున్నారన్నమాట. మేము ఆ ప్లాన్ వెనక్కి తీసుకుంటున్నాము. దీనికి కారణం ఏంటంటే మార్కెట్ అడాప్షన్ ఇంకా స్లోగానే ఉంది, ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ లోనే ఉంది, ఇంకా కస్టమర్ అడాప్షన్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. కాబట్టి మేము 2030 సంవత్సరానికి ఏదైతే ఎలక్ట్రిక్ కార్లు తప్ప వేరే వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పే మాటను వెనక్కి తీసుకున్నామని చెప్పి, అంటే వీళ్ళు ఈవీసే కాకుండా ఇతర పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కూడా తయారు చేస్తామని చెప్పి అయితే హింట్ అయితే ఇచ్చారనమాట. సో మరి ఓల్వో కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ ట్రక్స్ కూడా అయితే అందుబాటులో తీసుకొచ్చారు, వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నెక్స్ట్ అయితే MG మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ హబ్ ఛార్జింగ్ యాప్ ఏదైతే ఉందో భారతదేశంలోనే నెంబర్ 1 యూనిఫైడ్ యాప్ కింద అయితే రికార్డ్ నమోదు చేసినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. యూనిఫైడ్ యాప్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళ యాప్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే లిస్ట్ అయితే ఉంటాయన్నమాట. కేవలం ఒక కంపెనీకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కాకుండా మల్టిపుల్ ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ అన్ని కూడా ఇంటర్లింక్ అవడాన్ని యూనిఫైడ్ యాప్ అని కూడా అంటారు. అంటే మల్టిపుల్ యాప్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే యాప్ లో మల్టిపుల్ ఛార్జింగ్ ప్రొవైడర్స్ సంబంధించిన లొకేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పటికే 22,500 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఈ యాప్ లో లిస్ట్ అయినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ప్లే స్టోర్ లో 150,000 డౌన్లోడ్స్ కూడా వచ్చినట్టుగా MG మోటార్స్ కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT డిపార్ట్మెంట్ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి 30 కిలోవాట్ డ్రైవ్ సిస్టమ్ అయితే డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. నథింగ్ బట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాల్సిన మోటార్ కంట్రోలర్ ఏదైతే ఉన్నాయి సెపరేట్ గా మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మోటార్ మరియు కంట్రోలర్ ఇంటిగ్రేషన్ తో సింగిల్ యూనిట్ కింద అయితే డెవలప్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ అయితే చేశామనేది చెప్తున్నారు. సో MEITY ఏదైతే ఉందో భారతదేశపు రీసెర్చ్ రిలేటెడ్ ఒక ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ఈ సరికొత్త ఇంటిగ్రేషన్ డ్రైవ్ ట్రైన్ అయితే డెవలప్ చేశారు. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఎలక్ట్రిక్ 4 వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి
దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈవీ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మాంద్యలో ఏఆర్ఐఏ ఈవీ టెస్టింగ్ ఏజెన్సీని పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ టెస్టింగ్ ఏజెన్సీలో ఈవీ బ్యాటరీ సంబంధించిన టెస్టింగ్, అలానే పవర్ ట్రైన్ సంబంధించిన టెస్టింగ్, వెహికల్ టెస్టింగ్ అంతా కూడా చేస్తామనేది చెప్తున్నారు. సాధారణంగా ఒక వెహికల్ రోడ్ల మీద తిరిగే ముందు ఈ టెస్టింగ్ అంతా కూడా అవసరం అనమాట. సో ఆ టెస్టింగ్ అంతా కూడా ఏఆర్ఐఏ వంటి టెస్టింగ్ ఏజెన్సీ అయితే చేస్తారనమాట. సో అలాంటి ఒక టెస్టింగ్ ఏజెన్సీని ఇప్పుడు మాంద్యలో పెట్టడానికి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికోసం కర్ణాటక ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించబోతుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ల కోసం ఒక పవర్ బ్యాంక్ అయితే రూపొందించారు అనమాట. సో వీళ్ళు హాప్ చార్జ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఢిల్లీ రీజన్ లో ఎవరైనా టాటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ కి ఛార్జింగ్ అయిపోతే కనుక ఎమర్జెన్సీ ఛార్జింగ్ కోసం ఈ హాప్ చార్జ్ వాళ్ళకి సంబంధించిన యాప్ ని కనుక మీరు కాంటాక్ట్ అవుతే కనుక ఒక వ్యాన్ వచ్చి ఆ ఎలక్ట్రిక్ కార్లకి ఛార్జింగ్ అయితే పెడుతుంది అనమాట. సో ఛార్జింగ్ స్టేషన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎమర్జెన్సీ ఛార్జింగ్ ఇచ్చే విధంగా టాటా మోటార్స్ కంపెనీలు ఈ హాప్ చార్జ్ వాళ్ళతో టైఅప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా కొన్ని నిర్మానుష్య ప్రదేశాల్లో బండి ఆగిపోయింది అనుకోండి, ఆ టైంలో ఛార్జింగ్ స్టేషన్స్ కి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పక్కన ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఒక ఎలక్ట్రిక్ కార్ ముందుకు వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ లేని ప్రాంతాల్లో ఎలాంటి హాప్ ఛార్జింగ్ వాళ్ళ వెహికల్స్ వచ్చి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అయితే పెడతాయని చెప్తున్నారు. నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కార్లకు ఒక పవర్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ టాటా మోటార్స్ కంపెనీలు ముందుకు వచ్చారనమాట. ఇక నెక్స్ట్ అయితే తెలంగాణకు చెందిన కెటో మోటార్స్ కంపెనీ వాళ్ళ అర్బనోవా K9 ఎలక్ట్రిక్ బస్ కి CMVR అప్రూవల్ అయితే వచ్చింది అనమాట. ఇది ఒక 9 మీటర్ లెంత్ ఉన్న ఎలక్ట్రిక్ బస్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బస్ లో 245 కిలోవాట్ల PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 225 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, అలానే 20% గ్రాడబిలిటీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అయితే లభిస్తుందని అయితే కంపెనీలు చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బస్సు యొక్క ప్యాసింజర్ కెపాసిటీ చేస్తుంది 31 మంది ప్యాసింజర్. అలానే CCS టైప్ 2 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బస్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 1000 యూనిట్స్ తయారు చేయగలుగుతామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్చి నెలలో కూడా టాటా ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే వాళ్ళకి డిస్కౌంట్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అత్యధికంగా టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కార్ మీద 170,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ అయితే ప్రకటించినట్టుగా చెప్తున్నారు. సో మనకి టాటా కర్వ్ ఈవీలో 171,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే టాటా నెక్సాన్ ఈవీలో అప్ టు 141,000 రూపాయల బెనిఫిట్స్ లభిస్తాయని చెప్తున్నారు. ఇక టాటా టియాగో ఈవీలో 130,000 రూపాయల వరకు బెనిఫిట్స్ లభిస్తాయని చెప్తున్నారు. ఇక టాటా పంచ్ ఈవీలో 120,000 రూపాయల వరకు బెనిఫిట్స్ లభిస్తాయని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం 2026 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కోసం ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం కోసం 80 కోట్ల రూపాయల ఫండ్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ ఫండ్స్ ని యూజ్ చేసి ఇండియన్ ఆయిల్ వద్ద, HPCL వద్ద, అలానే మనకి BPCL భారత్ పెట్రోలియం వద్ద కూడా ఈ పెట్రోల్ బంక్స్ అన్నిటి వద్ద కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే సెటప్ చేస్తామని చెప్పి ఈ ఫండ్స్ అయితే యూజ్ చేసుకుంటామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ముఖ్యంగా రేంజ్ యాంగ్జైటీని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళు తమ బ్లేడ్ బ్యాటరీ 2.0 టెక్నాలజీని కూడా మార్కెట్ తీసుకురావడం జరిగింది అనమాట. యాంగ్వాంగ్ 7 ఎలక్ట్రిక్ కార్ లో 1006 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది BYD సంబంధించిన బ్లేడ్ బ్యాటరీ 2.0 బ్యాటరీని అందులో యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. నార్మల్ DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కాదు, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. కుదిరితే BYD సంబంధించిన బ్లేడ్ బ్యాటరీ 2.0 గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా కంపెనీ వాళ్ళు తమ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్స్ మీద 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ప్రకటించారు అనమాట. సో రోడ్ స్టార్ X 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మీద 20,000 రూపాయల డిస్కౌంట్ తో ఇప్పుడు 79,999 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అనేది అందిస్తున్నారు అనేది చెప్తున్నారు 140 కిలోమీటర్ రేంజ్ తో. అలానే రోడ్ స్టార్ X 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 196 కిలోమీటర్ రేంజ్ బైక్ మీద కూడా 20,000 రూపాయల డిస్కౌంట్ అయితే అందిస్తున్నారని చెప్తున్నారు. రోడ్ స్టార్ X 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 20,000 రూపాయల డిస్కౌంట్ తో 99,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అందిస్తామని చెప్తున్నారు 252 కిలోమీటర్ రేంజ్ తో. అలానే రోడ్ స్టార్ X ప్లస్ మీద కూడా 20,000 రూపాయల డిస్కౌంట్ తో 252 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ 110,000 రూపాయలకి అందిస్తున్నారు. చివరగా రోడ్ స్టార్ X ప్లస్ 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉన్న బైక్ వచ్చి ఇప్పుడు 190,000 రూపాయల ప్రైస్ కి అందిస్తున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.